వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారికి మరొకసారి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధన వర్తమానంగా కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రారంభం నుంచి 23వ వచనం వరకు చదువుతాను, వినండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమైన మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా
నిర్దోషులనుగా నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచను. దేవుడు ఈ వాక్యాన్ని మనకు అర్థం చేయించి మనల్ని ఆరాధన కొరకు నడిపించునుగాక. ఈ పత్రిక అపొస్తలుడైన పౌలు కొలస్సై అనేటువంటి సంఘానికి, కొలస్సి అనే పట్టణంలో ఉండేటువంటి సంఘానికి రాశాడు. ఈ కొలస్సి పట్టణం చిన్న ఆసియాలో ఒక పట్టణం. చిన్న ఆసియా భాగాన్ని ఇప్పుడు ప్రస్తుతం టర్కీ అని పిలుస్తారు. హెరోడోటస్ అనేటువంటి చరిత్రకారుడైతే ఇది ఒక మహాపట్టణము అని చెప్పాడు. ఈ పట్టణం ఎఫెసీ పట్టణానికి 100 మైళ్ళు దూరంలో ఉంది. కొలసి పట్టణానికి దగ్గరలో ఒక 10 మైళ్ళ దూరాన ఉంది. హీరాపోలి అనేటువంటి పట్టణం కూడా 13 మైళ్ళ దూరంలో దీనికి ఉంది. ఈ కొలసి పట్టణం అతి సారవంతమైన విశేషమైన పచ్చిక బయళ్ళు కలిగినటువంటి పట్టణం అంట. ఇక్కడ చాలామంది విశేషంగా గొర్రెలను మేపేవారు. దాని నుండి ఉన్ని తీసి వర్తకాన్ని వ్యాపారాన్ని చేసేవారు. అందువల్ల ఇది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన చిన్న వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పొందిందట. ఇంకా ఇక్కడ రంగులు, అద్దకాలు వేయడం అలాంటి వ్యాపారాలు కలిగి ఉన్నారు. ఇక్కడ నివసించేటువంటి ప్రజలు కేవలం అన్యులు. ఇక్కడ నివసించేటువంటి ప్రజలు ఎవరు? అన్యులు. ఆ విషయాన్ని 26 మొదటి అధ్యాయం 26-27 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. పౌలు గారు వాళ్ళని ఉద్దేశించి రాశాడు. అన్యజనులు వాళ్ళు. కొలసి పట్టణస్థులు దేవునికి దూరస్తులు. చూడండి, మొదటి అధ్యాయం 21వ వచనం. మొదటి అధ్యాయం 21. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా అంటున్నాడు. దేవునికి దూరస్తులు. రెండవది దేవునికి విరోధులు. విరోధ భావం. దేవుడంటే విరోధ భావం కలిగినటువంటి వారు. దేవుడంటే పడదనమాట. ఇంకా మనం చూస్తే 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఉగ్రతకు పాత్రులు. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు. దేవుని ఉగ్రతకు పాత్రులు. మనం కూడా అంతే కదా. కొలసి పట్టణస్థుల వలె మనం కూడా మునుపు దేవునికి దూరస్తులం. మునుపు ఈ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్పాడు, మునుపు దూరస్తులం మనం కూడా. మన మనసులో ఈ ప్రభు అంటే, యేసుక్రీస్తు అంటే విరోధ భావం మనలో ఉండేది. నేటి దినాల్లో కూడా చాలామందికి విరోధ భావం ఉంటుంది కదా. ఒకప్పుడు మనం కూడా విరోధ భావం కలిగినటువంటి వాళ్ళమే. యేసుక్రీస్తు విదేశీ దేవుడని, ఇది విదేశీ మతం, ఈ విదేశీ మతాన్ని అవలంబించేవాళ్ళు మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే, ఇలాగ ప్రోపకాండ చేస్తున్నారు కదా మన గురించి. విరోధ భావం అన్నమాట. విరోధ భావం. తక్కువ కులస్తుల దేవుడు, నిమ్న కులస్తుల దేవుడని ఒక అభిప్రాయంతో ఆయనకి విరోధంగా, ఆయనన్నా, ఆయన సువార్తన్నా, ఆయన వాక్యమన్నా, ఆయన భక్తులు ఇచ్చేటువంటి పత్రికలన్నా విరోధ భావం కలిగినటువంటి వాళ్ళమే మనం కూడా. అలాగే దేవుని ఉగ్రతకు మనం కూడా పాత్రులమే. దేవుని ఉగ్రతకు మనం కూడా పాత్రులమే. చూడండి 5-6, 3వ అధ్యాయం 5-6 వచనాలు.
5, 6, 7 వచనాలు. భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వం, పితృత, కామాతురత, దురాశ, విగ్రహారాధన దాన్ని అపేక్షించి చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. మరి వాటిని అనుసరించి నడిచేవాళ్ళు, అలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని ఉగ్రతకు పాత్రలు. అక్కడ పౌలు గారు అంటాడు, పూర్వం మీరు కూడా వారి మధ్యలో ఉన్నప్పుడు అలాంటి క్రియలు అనుసరించి నడిచారు. అలాంటి క్రియలు అనుసరించి నడిచే మీరు కూడా వాళ్ళ వలె దేవుని ఉగ్రతకు పాత్రులు. దేవుని ఉగ్రతకు పాత్రులు. మన పరిస్థితి అన్నమాట ఇది. మన పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఈ పౌలు గారి ఉత్తరాన్ని రాశాడు. పౌలు గారు యాక్చువల్గా ఈ కొలసి పట్టణాన్ని దర్శించినట్లు లేదు. పౌలు గారు స్థాపించలేదు ఈ సంఘాన్ని. కొలసి 2:1 అంటాడు కదా, నా ముఖము చూడని వారి కొరకు, మీ కొరకు, లవదొకయ వారి కొరకు, శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు. అంటే వాళ్ళు పౌలు గారి గురించి విన్నారు కానీ పౌలు గారిని ఎప్పుడు చూడలేదు. శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు అన్నాడు. అయితే ఎవరు స్థాపించారు ఈ సంఘాన్ని? ఎపఫ్రా ద్వారా 3 స్థలాల్లో సంఘం ఏర్పాటైనట్టు పరిశుద్ధ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఎపఫ్రా అనే అతను ఈ సంఘాన్ని స్థాపించాడు. ఇంకా 2 ప్లేసుల్లో తాను పరిచయం చేశాడు. అది లవదొకియా, హెరయోపులి. ఆయా స్థలాల్లో ఆయన సంఘాలు స్థాపించాడు. అయితే పౌలు గారు ఎఫెసీలో దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఇతడు సువార్త విని బహుశా రక్షించబడి ఉండవచ్చు. పౌలు గారి దగ్గరే అనేకమైన సత్యాలు నేర్చుకుని తన సొంత పట్టణమైనటువంటి కొలసీలో సువార్తను ప్రకటించి ఉండవచ్చు. పౌలు వాళ్ళని దర్శించకపోయినా పౌలు యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఆ స్థలాల్లో దేవుని సువార్త పని జరిగింది. ఆసియా అంతటా కూడా చాలామంది ప్రభు వైపు తిరగడానికి గల కారణం పౌలు గారి యొక్క ప్రోత్సాహమే అని మనం చెప్పచ్చు. పౌలు గారి ప్రోత్సాహమే. మరి ఈ పత్రిక ఎందుకు రాశాడు పౌలు గారు? ఎపఫ్రా వచ్చి, పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఎపఫ్రా వచ్చి ఈ సంఘాన్ని గురించి, ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గుణగణాల గురించి చెప్పాడు. దాంతోపాటు ఈ సంఘంలోనికి ప్రవేశించినటువంటి తప్పు బోధల గురించి కూడా చెప్పాడు. ఈ సంఘంలో ప్రవేశించిన తప్పు బోధల గురించి చెప్పాడు. అందుకు పౌలు గారు ఈ పత్రికను రాశారు. అసలు ఏంటి ఆ కాలంలో ఈ సంఘంలో ప్రవేశించినటువంటి తప్పు బోధ అని మనం ఆలోచన చేస్తే, ఆ కాలంలో ప్రవేశించినటువంటి తప్పు బోధ ఏంటి అంటే, జ్ఞాస్తిక సిద్ధాంతం అంటారు. ఏమంటారు? జ్ఞాస్తిక సిద్ధాంతం అంటే జ్ఞానవాదము అంటారు దాన్ని. ఇదొక తప్పు బోధ. జ్ఞానవాదం. వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే, ఆత్మ మంచిదే, పదార్థం మాత్రం చెడ్డదే. అందువల్ల ఈ పదార్థముతో నిండినటువంటి ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించలేదు. దేవుని దగ్గర రకరకాలైనటువంటి దేవదూతలు ఉన్నారు దేవుని దగ్గర. వాళ్ళలో గొప్పవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆ చిన్న ఆత్మల ద్వారా మాత్రమే ఈ ప్రపంచం సృష్టించబడింది. అది వాళ్ళు చెప్పేటువంటి తప్పు బోధ. మరి దేవుడు
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురు సర్వసృష్టిని సృష్టించారనే విషయాన్ని ఆదికాండంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అది వాళ్ళ తప్పు బోధ. ఇంకా వాళ్ళు చెప్పే మరొక మాట ఏంటంటే, దేవునికి మానవునికి మధ్యవర్తులు చాలామంది దేవదూతలు మధ్యవర్తులుగా ఉన్నారు, వారిలో ఒకడే యేసుక్రీస్తు అని బోధిస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆ మాట తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తాడు. ఆయన దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు. అందుకే ఆ కాలంలో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన అక్కర్లేదు, యెహోవాయే దేవుడని ఇలాంటి బోధ ఒకటి వచ్చింది. రక్తమాంసాలు పదార్థ సంబంధమైనవి, అవి చెడుగుతో కూడుకున్నాయి. కాబట్టి రక్తమాంసములు గల శరీరాన్ని యేసుక్రీస్తు ధరించలేదు అని చెప్తారు. రక్తమాంసాలు, యేసుక్రీస్తు రక్తమాంసాలు గల శరీరాన్ని ధరించలేదు అని చెప్తాడు. అంటే పౌలు గారు ఏమన్నాడు చూడండి 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపడి, అంటే మాంసయుక్తమైన దేహము అన్నాడు. ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే, రక్షణ అనేది మేధావులకి కానీ సామాన్య మానవులకు అందని జ్ఞానం ఇది అని ఈ జ్ఞాస్తికులు నమ్మేవారంట. రక్షణ అనేదంట మేధావులకంట, సామాన్య మానవులకి అది అందదట. అది వాళ్ళు చెప్పేటువంటి బోధ. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి, 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటిస్తున్నాం. ప్రతి మనుషునికి చెప్తున్నాం, ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాం, ప్రతి మనుషునికి మేము సువార్త ప్రకటిస్తున్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అది మా ఎయిమ్, అది మా గురి అంటున్నాడు పౌలు గారు. ఇదండి ఆనాటి కాలంలో కొలసీ సంఘంలోనికి ప్రవేశించినటువంటి జ్ఞానవాదం. ఇదొక తప్పు బోధ, ఇదొక తప్పు బోధ. అందుకే ఈ తప్పు బోధ అలా ప్రవేశించింది కాబట్టే పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాశారు. అయితే మనం ఇక్కడ చదువుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం ధ్యానించుతున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని ఆరాధించడానికి మనకు ఉపయోగపడేది, దేవుని ఆరాధించడానికి మనకు ఉపయోగపడేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనం ఎలాంటి వాళ్ళం? కొలసీ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు? 1 దూరస్తులు, 2 మనం కూడా పూర్వం దూరస్తులు. 2 విరోధ భావం ఉండేది ప్రభు అంటే మనకు. క్రైస్తవ్యం అంటే విరోధ భావం, అలాంటి వాళ్ళం. 3వది దేవుని ఉగ్రతకు పాత్రులు. మన పరిస్థితి కూడా ఇంతే, మన పరిస్థితి కూడా ఇంతే. మనం ఒకప్పుడు దూరస్తులం, మనం ఒకప్పుడు క్రీస్తు అంటే విరోధ భావం కలిగినటువంటి వాళ్ళం, మనం ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులు. అయితే ప్రభు చేసిన మేలేంటి? ప్రభు మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు జరిగినటువంటి మేలేంటి? 2వ వచనం ఆఖరి లైన్లో, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. తెలుగు బైబిల్ ఎలా ఉంది? ఇంగ్లీష్ బైబిల్ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని కూడా ఉంది. ఇంకా మనం చాలా పత్రికల్లో మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని కృపా సమాధానములు కలుగునుగాక అని చాలా చోట్ల ఉంది కొన్ని పత్రికల్లో.
కొన్ని పత్రికల్లో అయితే కనికరము కూడా కలిపి చెప్పారు, కొన్ని పత్రికల్లో. ఇక్కడ కృప సమాధానములు తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మన దగ్గరికి పంపబడ్డాయి, మనకు అనుగ్రహించబడ్డాయి. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందాలంటే యేసుక్రీస్తు నుండే పొందగలం. ఇక్కడ కృప సమాధానములు దేవుడు మనకిచ్చాడు, అనుగ్రహించాడు. కృప అంటే అపాత్రులను పాత్రులుగా చేసేది కృప. అపాత్రులను పాత్రులుగా చేసేది. చాలా విషయాలు చెప్పుకున్నాం. మనం అపాత్రులు. ఆయన ఇచ్చే రక్షణకు, ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణకు, మనల్ని ఉగ్రత నుంచి తప్పించినటువంటి ఆ విధానానికి, మనం నిత్యరాజ్యంలో నిత్యము ప్రభుతో పాటు చేరి ఆనందించే ఆ గొప్ప భాగ్యానికి మనం అపాత్రులం. ఎందుకంటే మనం పాపులం కనుక. అపాత్రులైనటువంటి మనల్ని దేవుడు పాత్రులుగా చేశాడు. రక్షించబడడానికి అర్హత లేదు మనకి. శిక్ష తప్పించబడడానికి మనలో ఏ యోగ్యత లేదు. అపాత్రుల్ని పాత్రులుగా చేసిందే దేవుని కృప. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని బ్రతికించి రక్షించి పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినట్టు చేసిందే ఈ దేవుని కృప. మన యొక్క పాపాన్ని బట్టి మనము ఈ లోకంలో ఆత్మీయ దరిద్రులం. కానీ ఆత్మీయ దరిద్రులైనటువంటి మనల్ని పరలోక ఐశ్వర్యమునకు పాత్రులుగా చేసింది, వారసులుగా చేసింది దేవుని కృప. అందుకే పౌలు గారు అంటాడు కొరింథీ 2వ పత్రికలో 8వ అధ్యాయంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మీ నిమిత్తము దరిద్రుడాయను అంటాడు. కృప దరిద్రులైనటువంటి ఆత్మీయ దరిద్రంతో ఉన్నటువంటి మనల్ని ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా మార్చింది. రక్షించబడినది మొదలుకొని ఎప్పటి వరకు ఆయన కృప ద్వారానే మనం నడిపించబడతాం. అందుకే కృప వెంబడి కృపను పొందాం అంటాడు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఆలోచించేయండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కూడా కృప వెంబడి కృపను పొందుతూనే ఉన్నాం. ఒక్కసారి కనుపరిచి వదిలేసింది కాదు కృప. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప నిత్యము మనకు తోడుండి వెన్నంటే ఉండి మనల్ని బలపరుస్తూ నడిపిస్తుంది. అందుకే ఆయన కృపను బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇంకా సమాధానము కలుగును గాక అంటున్నాడు. ఇక్కడ ఈ సంఘస్థులు దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని పొందుకున్నారు. సమాధానం. ఈ సమాధానం మనం పోగొట్టుకున్నది ఎక్కడా అని మనం ఆలోచన చేస్తే, ఆదిలో ఏదైనా వనములో ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్నాం సమాధానం. తండ్రితో సమాధానాన్ని పోగొట్టుకున్నాం. అయితే ప్రభు మనందరికీ ఈనాడు సమాధానాన్ని ఇచ్చాడు. దాని గురించి విపులంగా ఇక ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. ఇంకా 3వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. పరలోకంలో వాళ్ళ కొరకు ఏముంచబడిందంట? నిరీక్షణ. విశ్వాసులు వాళ్ళ యొక్క నిరీక్షణ ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. అందుకే గత దినంలో మన వాక్యాన్ని ధ్యానిస్తూ మనం పరసంబంధులం అని చెప్పడానికి కొన్ని వాక్యాధారాలు చూసుకున్నాం. మనం పైనుండి పుట్టిన వారు, కొత్తగా జన్మించిన వాళ్ళు. యోహాను సువార్త 3:3లో ఉంది కదా,
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, అంటే పైనుండి మనం పుట్టాం. పైనుండి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా, పైనుండి వచ్చినటువంటి దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యం మనల్ని కన్నదే. మనం క్రొత్తగా జన్మించాం. భూలోక సంబంధమైన జన్మ మొదటిది, తల్లి గర్భంలో నుంచి వచ్చాం. పర సంబంధమైన జన్మ నూతన జన్మ, అది యేసుక్రీస్తు ద్వారా మనకు దక్కింది. అందుకే క్రొత్తగా జన్మించాం. కాబట్టి మనం పైనుండి జన్మించాం. చాలామంది అంటూ ఉంటారు, నువ్వేనా పైనుంచి ఊడిపడ్డావా అంటారు కదా కొన్ని సందర్భాల్లో. అది నిజమే అనిపిస్తుంది నాకు. విశ్వాసులు పైనుంచే ఊడిపడ్డారు, అంతే. విశ్వాసులు పైనుంచి ఊడిపడ్డారు, అది వాస్తవం. పైనుండి కలిగింది మనకి ఈ జన్మ, క్రొత్త జన్మ యేసుక్రీస్తు ద్వారా, పరసంబంధి అయిన యేసుక్రీస్తు ద్వారా. ఇంకా మన పేర్లు పరలోక జీవగ్రంథంలో ఉన్నాయి. మన పౌరస్థితి పరలోకమందుంది. ఈ విషయాలన్నీ గత దినంలో ధ్యానించాను. మన జీవము దేవుని దగ్గర, యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గర దాచబడింది. మన జీవం ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మా చిన్నప్పుడు కథల్లో చెప్పేవారు, ఆ రాక్షసుడు లేకపోతే ఒక విలన్ గాడి ప్రాణం అంట 7 సముద్రాల అవతల మర్రి చెట్టులో త్వరలో చిలక దగ్గర ఉందని ఏది చెప్తారు కదా. ఆలోచన చేయండి, మన జీవం ఎక్కడుందంట? దేవుని దగ్గర దాచబడి ఉంది. ఇంకా ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాడు ప్రభు. పరలోక సంబంధమైన పిలుపులో మనల్ని పాలి భాగస్తులుగా చేశాడు. పరలోకం నుండి వచ్చేటువంటి నివాసం ఈ శరీరం మీద మనం ధరించుకుంటున్నాం. మన స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడి ఉంది. మనకు వచ్చే ఫలము కూడా పరలోకంలో ప్రభు ఇవ్వనై ఉన్నాడు. మనం పరలోకంలో చేర్చబడతాం. కాబట్టి ఆనాటి కొలసీ సంఘస్థులతో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు పరలోకమందు వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. మనకు కూడా పరలోకమందు ఏముంది? నిరీక్షణ ఉంది. ఇంకా మనం చూస్తే 12వ వచనం ఆఖరి లైన్లో ఆఖరి 3 లైన్లు చూస్తే, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి అంటున్నాడు. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేశాడు మన ప్రభువు. తేజవాసులు అంటే పరలోకవాసులు అని అర్థం. దైవోగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు మన పట్ల యేసుక్రీస్తు ద్వారా తన మహాకృపను అనుగ్రహించాడు. ఇంకా మనం చూస్తే 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ 2 రాజ్యాలు ఉన్నాయి. 2 రాజ్యాలు. ఏంటి రాజ్యం? 13వ వచనం, అంధకార సంబంధమైన అధికారము. 2 13వ వచనంలోనే తన ప్రేమించినటువంటి తన కుమారుని రాజ్యము. ఒకటి అంధకార సంబంధమైన రాజ్యం, 2 తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రాజ్యం. ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారి ఎవడు అంటే దీని రాజు సాతాను. ఈ రాజ్యంలో పాపం ఉంటుంది, అంధకారం ఉంటుంది. ఇతని పరిపాలన నిరంకుశత్వం అన్నమాట. వీడొక నియంత. మనం కూడా ఈ పాపాలు చేయడం ద్వారా
వాడి రాజ్యంలో బందీలమైపోయాం మనం. వాడి రాజ్యంలో బందీలమైపోయాం. అంధకార సంబంధమైన అధికారి అపవాదికి పాపం ద్వారా మనం అందరం ఏమైపోయాం? బందీలమైపోయాం. ఇక్కడ రెండవ రాజ్యం ఉంది. ఇక్కడ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము. ఇందులో పరిశుద్ధత ఉంటుంది, వెలుగు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ రాజ్యంలో దాని రాజు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కృపతో పరిపాలన చేస్తాడు. ఆ దేశం యొక్క, ఆ రాజ్యం యొక్క ప్రధాన సూత్రం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం జీవించడమే ఆ రాజ్యం యొక్క ప్రధాన సూత్రం. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన రాజ్యం ఉంటుంది. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి అంధకార సంబంధమైన అధికారి అయిన సాతాను చెరలో నుండి మనల్ని విడిపించి తన కుమారుడైన యేసుక్రీస్తు స్థాపించినటువంటి ఈ రాజ్యానికి మనల్ని వారసులనుగా చేశారు. వాడి చేతుల్లో నుండి విడిపించారు. ఇక్కడ విమోచన అనే పదాన్ని చూస్తున్నాం 14వ వచనంలో. ఆయన కుమారుని యందు, ఆ కుమారుని యందు మనకు విమోచనము. విమోచన అనే దాంట్లో ఒక అర్థం ఏంటంటే విడిపించుట అని, రెండవ అర్థం ఏంటంటే కొనుట అని, మూడవ అర్థం ఏంటంటే పాపక్షమాపణ అని. ఈ మూడు విషయాలు ఉంటాయి విమోచనలో. విమోచనలో విడిపించుట మొదటి మాట. విడిపించడం అంటే ప్రభు, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంధకార సంబంధమైన అధికారి చేతిలో ఉండేవాళ్ళం మనం. ప్రభు మనల్ని విడిపించాడు. ఇంకా వేటి నుంచి విడిపించాడు? మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం బోధించేది ఏంటంటే మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు చీకటిలో ఉండేవాడు, చీకటిలో నుంచి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకే అంటాడు పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పూర్వం మనం చీకటి, మనమే చీకటి, అయితే వెలుగుగా ప్రభు చేశాడు. ఇంకా మనల్ని పాపము నుండి మనల్ని విడిపించాడు. పాపం నుండి పేతురు గారు చెప్పినట్టు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మనల్ని విడిపించాడు. ఇంకా గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్టు ప్రస్తుతము దుష్ట యుగములో నుండి మనల్ని విడిపించాడు. నరకము నుండి మనల్ని, దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి విమోచన అనే దానిలో విడిపించుట అనేది మొదటిది. రెండవది విమోచన అంటే క్రయధనంగా ఏదో ఒక దాన్ని ఇచ్చి కొనడం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనల్ని, అమ్మబడినటువంటి మనల్ని, పాపం వలన అపవాదికి అమ్మబడినటువంటి మనల్ని యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన కొనుక్కున్నాడు మనల్ని. ఆయన కొనుక్కున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. కనుక ప్రభు మనల్ని విలువ ఇచ్చి, రక్తం అనేటువంటి దాన్ని వెలగా ఇచ్చి, తన రక్తం, పరిశుద్ధ రక్తం అనేటువంటి తన రక్తాన్ని వెలగా ఇచ్చి ప్రభు మనల్ని కొని విడిపించాడు. మూడవది 14వ వచనంలోనే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. విమోచనలోనే ఇమిడి ఉన్న మాట, మరొక మాట ఏంటంటే పాపక్షమాపణ. ఈ విమోచన, ఈ పాపక్షమాపణలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనకు కలిగినవి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం చూస్తే 19వ వచనం నుంచి మనం చూస్తే,
19వ వచనంలో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమైన. ఇక్కడ సమాధానపరిచేటువంటి క్రీస్తు. తండ్రి యొక్క అభీష్టం ఏంటి అంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తుకు మరొక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ అంటాడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని సమాధానపరుచుకున్నాడు. దేవుని సర్వ సంపూర్ణత, దేవుని స్వభావం, దేవుని శక్తి, దేవుని గుణలక్షణాలు, సర్వసంపూర్ణత అంటే అయ్యే. సర్వసంపూర్ణత అంటే దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గుణలక్షణాలు. క్రీస్తులో సమృద్ధిగా ఉన్నాయి ఇవన్నీ కూడా. క్రీస్తులో శాశ్వతంగా సమృద్ధిగా ఉన్నాయి. ఆయన శరీరధారిగా వచ్చాడు, మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకున్నాడు. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించాడు. ఆయన పరిపూర్ణతలో నుండే మనం కృప వెంబడి కృపను పొందుతున్నాం. మానవులకు ఆయన దేవుని స్వభావం కలిగిన వాడైంది. మానవుల మధ్యలోనికి వచ్చాడు, మనుష్య రూపాన్ని ధరించుకుని వచ్చాడు. ఎందుకో తెలుసా? మనల్ని దేవునితో సమాధానపరచాలి. ఆయన దేవుడు కాబట్టి అటు దేవునితో మాట్లాడగలడు. శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఇక్కడ మనతో మాట్లాడగలడు. మానవుణ్ణి దేవుణ్ణి కలపడానికి యేసుక్రీస్తు ప్రభు సరిపోయినవాడు. ఆయన ఒక్కడే మానవుల్ని దేవునితో సమాధానపరచుటకు సరిపోయినటువంటి వాడు అనమాట. అందుకే ఆయన పేరు సమాధానకర్త. ఆయన సమాధానపరిచినటువంటి విధానం ఏంటంటే 19వ వచనం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. దేని చేతంట? శిలువలో తాను చిందించినటువంటి రక్తము చేత సంధి చేసి. యేసుక్రీస్తును శిలువలో బలి చేసి ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో తన విలువైన, అమూల్యమైన, ప్రశస్తమైన, నిష్కళంకమైనటువంటి రక్తాన్ని చిందించారో, ఆయన మరణాన్ని అనుభవించారో యేసుక్రీస్తు, దేవుని తృప్తిపరిచాడు. ఆయన పాపులైనటువంటి మనల్ని క్షమించడానికి, మనల్ని హక్కున చేర్చుకోవడానికి, మనల్ని దగ్గర చేర్చుకోవడానికి, మన మీద ఉన్నటువంటి కోపాన్ని, ఉగ్రతను తీసివేయడానికి మధ్యవర్తిగా తన శిలువ రక్తం చేత సంధి చేసి యేసుక్రీస్తు ప్రభు మనల్ని దేవునితో సమాధానపరిచాడు. యాక్చువల్గా మనం పాపం చేయడం వల్ల మనం దేవునికి విరోధం అయిపోయాం. మన దుష్క్రియల వల్ల, చూడండి 21వ వచనం అంటాడు కదా, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన దేవునికి విరోధం అయిపోయాం. దేవుడు మన విరోధి కాదు. మనం దుష్క్రియలు చేసినందువల్ల మనమే ఆయనకు విరోధులం అయిపోయాం. ఆయన ఎప్పుడు మనల్ని విరోధులుగా ఎప్పుడు చూడలేదు. ఆయన ప్రేమ ఎప్పుడు మారందండి. ఆయన మారని దేవుడు. ఆయన ప్రేమ మారదు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు.
కనుక యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి విరోధాన్ని పోగొట్టి మనల్ని సమీపస్తులుగా మనల్ని పరిశుద్ధులుగా చేసి సమాధానపరిచారు. సమాధానపరిచిన ఉద్దేశం ఏంటో తెలుసా? 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకోవడానికి గల ఉద్దేశం, సమాధాన యొక్క ఉద్దేశం ఏంటంటే మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు అప్పటికి మనం పరిశుద్ధులంగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. కనుక యేసుక్రీస్తు రక్తం మాంసయుక్తమైన దేహము ధరించుకొని లోకానికి వచ్చి ఆయన పొందిన మరణం వల్ల ఇప్పుడు మనం దేవునితో సమాధానపరచబడ్డాం. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? పరిశుద్ధులం, నిర్దోషులం, నిరపరాధులు. యేసుక్రీస్తు ప్రభు మాంసయుక్తమైన శరీరాన్ని దాల్చి పాపము లేని పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు, ఎవడు రుజువు చేయగలడు అని సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు ఆయన. మరి ఆనాటి కాలంలో జ్ఞాస్తికులు బోధించింది ఏంటి? పదార్థము పాపముతో నిండింది, పదార్థముతో కూడినటువంటి శరీరము పాపం కలది అని ఆనాడు జ్ఞానవాదులు బోధించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పదార్థముతోనే వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని. శరీరం పదార్థం అంటే శరీరమే. అయితే ఆయనలో పాపం ఉందా? లేదు. ఆయన మనల్ని సమాధానపరిచే ఉద్దేశం ఏంటంటే మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మనల్ని ఆయన ఎదుట నిలబెట్టడానికి. కొంతమందికి డౌట్ ఉంటుంది ఏంటంటే, ఏమంటే పాస్టర్ గారు రక్షణ పొంది కూడా పాపం చేసి ఇష్టానుసారంగా బతుకుతున్నారు, రేపు వాళ్ళ గతి ఏంటండి అని అడుగుతారు. ఒక విషయం, ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకంలో చెప్తారే దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని. దుష్టుల్ని శిక్షించేవాడు శిష్యుల్ని రక్షించేవాడు అనే ఆ కోణంలోంచి వచ్చింది అది. యేసుక్రీస్తుని అంగీకరించావు, ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని తన సొత్తుగా తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. మనం ఆయన బిడ్డలం, మనం ఆయన ప్రజలం, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన పేర్లు పరలోక జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా నువ్వు నరకానికి పోతావా? చాలామంది వాదన ఏంటంటే, పాస్టర్ గారు అలా చెప్పకూడదు, అలా చెప్తే పాపం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ పాపం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకుంటుంది? నువ్వేమనుకుంటావంటే మనం ఒక్కళ్ళమే ఎలా ఉంటున్నాం, మిగతా వాళ్ళందరూ ఉండట్లేదు అనుకుంటాం. ఒక్క విషయం గమనించండి, నిన్ను నడిపించేది నీ జీవితంలో ఉండి నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. నమ్ముతున్నావా? సేమ్ అదే పరిశుద్ధాత్ముడు రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు, అది ఆయన పని, నీ పని కాదు. అందుకే ప్రభు ఖచ్చితంగా చెప్పాడు పేతురుతో, నేను వచ్చే వరకు అతడు నిలిచి ఉంటే నీకేమన్నా అభ్యంతరమా? నీ పని నువ్వు చేసుకో, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇతని సంగతి ఏంటని అడిగాడు పేతురు యోహాను గురించి. నేను వచ్చేదాకా ఉంటాడయ్యా, నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా భూమి మీదకి వచ్చేదాకా ఉంటాడనుకో, నీకేమైనా అభ్యంతరమా?
అన్నాడు. ఒకవేళ ఉంటే నీకైనా అభ్యంతరమా? అంటే అతను కూడా నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి గమనించండి, ప్రభు ప్రేమని మరుగు చేయకూడదండి. మనం ప్రభు ప్రేమను ఎప్పుడు మనం మరుగు చేయకూడదు. ప్రభు ప్రేమను ఎప్పుడు కూడా మనం చులకన చేయకూడదు. ప్రభు ఎప్పుడు కూడా ఆయన అసమర్థుడనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు ప్రకటించకూడదు. ప్రభు అసమర్థుడు, ప్రభువు పరిపూర్ణంగా మనం రక్షించలేడు. రక్షణ పొందిన తర్వాత కూడా నరకం ఉందని మనం అనుకుంటా ఉంటే అంటే ప్రభు అసమర్థుడనే కదా లెక్క. రక్షణ పొందిన తర్వాత కూడా నీకు నరకం ఎందుకు ఉంటుంది? రక్షణ పొందిన తర్వాత కూడా ఇప్పటికీ నువ్వు నరకానికి పోతావు అని అంటున్నాం. అలాంటి అపోహ మనం కలిగి ఉంటున్నామంటే ఇక దేవుడిచ్చిన రక్షణకి వాల్యూ ఎక్కడ, విలువ ఎక్కడ? ఆయన అంత ప్రేమమూర్తి చూడండి, మనల్ని తన ఎదుట. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రక్షణ పొందావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని బిడ్డవయ్యావు, ఎప్పటి నుంచో జీవిస్తున్నావు. నిన్ను ఆయన ఎదుట, తండ్రి ఎదుట నిలబెట్టేటప్పటికి నువ్వు ఎలా కనపడతావు తెలుసా? ఇప్పుడు చెప్పిన మాట, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెడతాడు యేసుక్రీస్తు. నిలబెడతాడు. నీకు అభ్యంతరం ఏంటి? అంటే దేవుని శక్తిని, దేవుని ప్రేమను చులకన చేసేస్తున్నావు నువ్వు. రక్షణ పొందాక కూడా నీకు నరకం ఉంది అని అనుకుంటున్నావు. అలాగా నాకు అనిపిస్తుంది అని నీకు అనిపిస్తుందంటే దేవుని ప్రేమ నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అది ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఆయన ప్రేమకి పరితపించిపోయి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. నిజంగా ఎంత ప్రేమ గలవాడా అని ప్రభు ప్రేమను కనుక మనం అర్థం చేసుకుంటే, అయ్యో ఎంతగా ప్రేమించినటువంటి నా ప్రభుకి ఆయన పట్ల నేను ఒక బాధ్యత, ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నేను అనేటువంటి అభిప్రాయం మనలోకి వస్తుంది. అభిప్రాయం మనలోకి వస్తుంది. అంత ప్రేమమయుడండి మన ప్రభు. మనల్ని తన ఎదుట పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. మన అపరాధులమే చూడండి. మనకు అనిపిస్తుంది కదా, మనం చేసినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసినా వాళ్ళ అపరాధం అనిపిస్తుంది. మనల్ని చూసినా, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసినా, అరే వీళ్ళు ఎంత దోషక్రియలు చేస్తున్నారు, వీళ్ళు నిర్దోషులు కాదు, వీళ్ళు దోషులు అనిపిస్తుంది. అలా ఇలాంటి పనులు చేస్తున్నారు, వీళ్ళు అపవిత్రులు అనిపిస్తుంది మనకి. అరే ఇలాంటి పనులు చేశాను, నేను అపవిత్రుని అనిపిస్తుంది. అయితే ప్రభు ఆయన ఎదుట నిలబెట్టుకునేటప్పటికి ప్రభు నిన్ను ఆయన శిలువ రక్తము చేత నిన్ను నన్ను కొని తండ్రితో సమాధానపరిచి మనల్ని ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. సమాధానపరిచేటువంటి దేవుడు మన దేవుడు. సమాధానపరిచేటువంటి దేవుడు, సమాధానపరిచేవాడు. అందుకే మనల్ని ఆయన ఎదుట నిలబెడతాడంట. ఆయన మరణం వల్ల తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అప్పుడు గమనించండి దేవుడు చేసినటువంటి మేలు. ఇంకా ఈ అధ్యాయంలో తప్పు బోధకులకు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తే, తప్పు బోధకులకు చెప్పినటువంటి విషయం, తప్పు బోధకులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాట, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంకా 18వ వచనంలో, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఈ 3 విషయాలు చాలా విలువైనవి. ఒకటి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాదించేవాళ్ళు ఉన్నారు అప్పట్లో. అందుకే ఈ తప్పు బోధల్ని 2 భక్తులు ఎదుర్కొన్నారు. ఒకళ్ళు అపోస్తలుడైన పౌలు ఎదుర్కొని కొలస్సీ సంఘానికి ఉత్తరాన్ని రాశారు. రెండవ ఆయన ఎవరు అంటే శిష్యుడైనటువంటి యోహాను కూడా
దీన్ని ఖండించాడు. రెండవ పత్రికలో, యోహాను రాసిన రెండవ పత్రికలో మనం చూస్తే 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. 10వ వచనం, ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చితే వారిని వెంట చేర్చుకోవద్దు. శుభమని వాడితో చెప్పనవద్దు. శుభమని వాడితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరారు. యోహాను గారు కూడా ఎదుర్కొన్నాడు ఈ తప్పు బోధ. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, ఆయన దేవుని కుమారుడు కాదు, దేవుని స్వరూపం ఆయనలో లేదు. అందుకే పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటున్నాడు. ఆయన ఎవరు అంటున్నాడు? అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్యుడు దేవుడు. ఆయన మనకు కనబడ్డాడు. అయితే క్రీస్తు యేసునందు దేవుని యొక్క లక్షణాలన్నీ, దేవుని యొక్క వ్యక్తిగత లక్షణాలన్నీ కనపడతా ఉంటాయి. దేవుడు ఎలాంటి వాడు అని మనకు అర్థం అనుకుంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. తండ్రి రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడు ఆయన. దేవుని స్వరూపం అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క తత్వం, ఆయన యొక్క జ్ఞానం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన జీవం, ఆయన వెలుగు, ఆయన సత్యం, ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. దేవుల్లో ఉండేటువంటి గుణలక్షణాలు ఇవన్నీ. దేవుల్లో ఉండేటువంటి గుణలక్షణాలు ఏంటి? శక్తి గలవాడు, జ్ఞానమయున్న దేవుడు, ఆయన నీతి గలవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగుంది, ఆయనలో సత్యం ఉంది, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన తేజస్సు కలిగినటువంటి వాడు, శక్తి కలిగిన వాడు. ఇవన్నీ కూడా అదృశ్య దేవుని యొక్క గుణలక్షణాలు. అయితే అదృశ్య దేవుని యొక్క గుణలక్షణాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రతిబింబింపచేశాడు. అందుకే పౌలు గారు అన్నాడు, యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు మనకు కనబడ్డాడు. ఏ నరుడు ఎప్పుడు దేవుని చూడలేదు. త్రిత్వంలో ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే. అయితే మానవులకి ప్రత్యక్షమైంది ఎలాగా అంటే యేసుక్రీస్తుగా శరీరాన్ని ధరించుకుని ఆయన కనబడ్డాడు మానవులకు. అందుకే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని ప్రభువు చెప్పారు. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఇంకా అంటాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సృష్టి అంతటికీ కూడా ఆధారం ఆయనే. ఆధారం ఆయన. ఆకాశం మీద ఉన్నాయి కానీ, భూమి మీద ఉన్నాయి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ చెప్పాడు కదా. చూడండి 16వ వచనం, ఆకాశం మందు ఉన్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, కనబడేవి కానీ, కనబడనివి కానీ, అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారములైనా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలైనా, రాష్ట్రాలైనా, ఏదైనా సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి సర్వ సృష్టికి కారకుడు ఈయన. అన్నిటికంటే ముందున్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సృష్టించబడ్డవన్నీ కూడా ఆయన మీద ఆధారపడి ఉంటాయి. వాటి ఉనికికి కారణం ఆయనే.
అన్నిటికంటే పైగా ఉన్నవాడు, ఆయన సరిహద్దుల్లోనే భూమి తిరుగుతుంది. భూమికి సరిహద్దులు నియమించాడు ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆధారభూతుడు సమస్త సృష్టికి. ఇది ఇలా నిలిచి ఉందంటే కారకుడు ఆయన. మన దేశంలో కూడా ప్రభుత్వాలు స్థాపించబడుతున్నాయి, అధికారులు పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారాలు, సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు, వీళ్ళందరినీ నియమించింది మన ప్రభువే. కాబట్టి ఆయన ఆది సంభూతుడు, సృష్టికి అంతటికి కూడా కారకుడు. అందుకే అంటాడు పౌలు గారు, ఆయన ఉనికిలో చలిస్తున్నాం, జీవిస్తున్నాం అంటాడు. ఇంకా మనం చూస్తే సంఘానికి శిరస్సు అంట ఆయన. సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం నేటి దినాల్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి క్రీస్తు రక్తంలో తన పాపాలు కడుక్కుని పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధులుగా జీవిస్తూ సంఘముగా నేటి దినాల్లో ఎక్కడెక్కడ ప్రపంచంలో నలుమూలల ఎక్కడెక్కడ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సాక్షులుగా జీవిస్తున్నారు. అదే ఆయన సంఘం. సంఘమున శరీరానికి యేసుక్రీస్తు శిరస్సు. సంపూర్ణ అధికారానికి సూచన శిరస్సు అంటే. యేసుక్రీస్తు యొక్క సంఘానికి ఆయన మూలం. ఆయనే మూలం. కాబట్టి మన ప్రభువు ఎంత గొప్పవాడో ఈ వాక్యాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభు మనల్ని ప్రేమించి, అల్పులం అయోగ్యులైనటువంటి మానవులైన మనల్ని ప్రేమించి, ఒకప్పుడు విరోధులం, ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు ఉగ్రతకు పాత్రులైన మనల్ని ప్రేమించి ఆయన చేసినటువంటి ఈ మేళ్ళన్నిటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 12వ వచనంలో ఆఖరి మాట ఏమన్నారు? వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం, ఆయన బిడ్డలైనటువంటి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులే ఉన్నాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. ఆయన స్తుతించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే పౌలు గారు ఇంకొక మాట కూడా అంటాడు. 4వ వచనం ఆఖరి 2 లైన్లు మనం చూస్తే, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేసి మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి మీ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆరాధన అంటే అదే, మనందరం కలిసి దేవుని గణపరిచేది. ఆయా వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు. రక్షణ పొందిన మన జీవితాల్లో ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి మేలు ఎన్నో చేశాడు. వాటన్నిటిని బట్టి అందరం కలిసి దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ పౌలు గారు అంటాడు, మీ నిమిత్తం, మీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతించే విషయంలో మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, ప్రభు మనకు చేసిన వాటిని బట్టి స్తుతించాలి. ఇతరులకు చేసిన వాటిని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వింటూ ఉంటాం. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, ఇంకా మనం ఎన్నో అద్భుతాలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అలాగ విని చదివి గ్రహించుకున్నప్పుడు వాటిని బట్టి కూడా, అలాగ దేవుడు తన కార్యాలు చేసిన దాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రభు చేసిన మేళ్ళు మరొకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, ఆయన కృప చూపించాడు, మన పట్ల కృప చూపించాడు. సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మన కొరకు పరలోకంలో ఉంచబడినటువంటి నిరీక్షణ, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం పైనుంచి జన్మించబడిన వారు, మన పేర్లు పరలోక జీవ గ్రంథంలో ఉన్నాయి.
మన జీవము క్రీస్తు ద్వారా తండ్రి దగ్గర దాచబడింది. పరలోకమందు మనం కూర్చుండబెట్టబడుతున్నాం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాం. మన స్వాస్థ్యం పరలోకంలో భద్రం చేయబడింది. మన ఫలం కూడా పరలోకంలో ఉంది. రేపుడు దినాన్న మనం అందరం పరలోకానికి చేరతాం. ఇంకా ఆ నిరీక్షణను బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇంకా తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం మనకు ప్రభు ఇచ్చాడు. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విమోచన ఇచ్చాడు. విమోచన అంటే విడిపించుట. అంధకార సంబంధమైన అధికారి చేతుల నుండి మనల్ని విడిపించాడు. పాపముల నుండి మనల్ని విడిపించాడు. చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సాతాను కట్లలో నుండి మనల్ని విడిపించాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని ప్రభు విడిపించాడు. నరకము నుండి మనల్ని తప్పించాడు. విమోచనలో రెండవ భాగం, క్రయధనంగా తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. విమోచనలో మూడవ భాగం, మనకు పాపక్షమాపణ ఇచ్చాడు. ఇంకా తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఎలాగా అని మనం ఆలోచన చేస్తే, ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చినందువల్ల, మానవులకి దేవునికి మధ్య సమాధానాన్ని ఏర్పరచగలిగినటువంటి సమర్థుడైనటువంటి క్రీస్తుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినందువల్ల, ఆయన సమాధానపరిచిన విధానం ఎలాంటిదంటే, తన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ఉద్దేశం సమాధానపరచుకోవడంలో మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు. ప్రభు మనకు సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సంఘమునకు ఆయన శిరస్సు. మనల్ని కూడా ఆ సార్వత్రిక సంఘంలో మనల్ని పాలి భాగస్తులుగా ప్రభు చేశాడు. ఈనాడు సంఘ సభ్యులమయ్యాం. సంఘం ద్వారా పోషించబడడం అంటే నేను భౌతికంగా చెప్పట్లా, ఆత్మీయంగా చెప్తున్నాను. దేవుని వాక్యం అనే జీవాహారము చేత మన ఆత్మలను మనం సంఘంలో పోషించుకుంటున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు చేసిన మేలు ఉపకారాలు